చాలా మంచిది. పరిశుద్ధుని చేసి నీ వరము దయచేసి, పరిశుద్ధుని చేసి నీ వరము దయచేసి, నీ పరిశుద్ధ ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, నేటి దినము పరిశుద్ధ ఆదివార దినమున దేవుని సన్నిధానములో జీవించిన మనందరికీ దేవునిపై ఆశీర్వాదము ఇంటిగా మెండుగా మనందరికీ అనుగ్రహించబడగా. నేటి దినము మనమందరము కూడా పునరుత్థానము దినములలో యేసు ప్రభువు పునరుత్థానుడై తిరిగి లేచిన తరువాత 40 దినాలు తన తాను సజీవులుగా కనపరుచుకుంటున్న విధానం చూడగలుగుతున్నాం. ఇక 40 దినాలు కూడా తన తాను సజీవులుగా కనపరుచుకుంటున్నాడు. పునరుత్థానుడైన యేసు ప్రభువు ఏ విధముగా ఉన్నారు కొద్ది నిమిషములు వాక్య గ్రంథముల నుంచి మనం చూసిన వారికి నేటి దిన నా యొక్క ధ్యానాంశము పునరుద్ధానపు ఆకర్షణ. పునరుద్ధానుడైన యేసు ప్రభువు ఏ విధంగా ఆకర్షించబడ్డారు, ఏ విధంగా అనేకులైన వారికి తన తాను సజీవులుగా కనపరుచుకుంటున్నాడు, అనేకులైన వారికి 40 దినాలు కనపరుచుకున్నాడు. అయ్యా, ఇదిగో నా చేతిలోని గాయములను చూడండి, ఇదిగో నా పక్కలో ఉన్న గాయములను చూడండి, నా కాళ్ళలో ఉన్న గాయములను చూడండి. నేను ఇదిగో ఆ యొక్క సమాధిని జయించి మరణపు మురుడుని నుంచి తిరిగి లేచి పునరుద్ధానుడై చెప్పేసి అనేకులైన వారి భయపడుతున్న వారి విషయములు తన తాను సజీవుడిగా కనపరుచుకుంటున్న యేసు ప్రభువు ఏ విధంగా ఆకర్షించబడ్డాడు ఆ యొక్క అంశముల గురించి నేటి దినం మనం ధ్యానించిన వారైతే అంతకుముందు నేటి దినము ఎంతో ప్రాముఖ్యమైన దినముగా కనబడుతున్నది. ఈ దినము ఈ రోజు ఏమై ఉన్నది మనం చూసిన వారికి బైబిల్ విషయం స్థాపించబడిన దినం. ఆనాడు దైవజనుడి అవదాసయ్య గారికి జనవరి 31వ తారీఖున బంగారు అక్షరములతో బైబిల్ విషయాన్ని కనబడి ఆ యొక్క బైబిల్ విషయంను కనపరిచిన వాడిగా కనబడుతున్నాడు, అగపరిచిన వాడిగా కనబడుతున్నాడు. నేటి దినము కనబడిన దినాన్ని బట్టి దైవజనుడు అనేక సార్లు దేవుని సన్నిధానంలో ప్రార్థించున్నాడు. దేవుని అడిగి తెలుసుకున్నాడు, అయ్యా నువ్వు బయలుపరిచిన బైబిల్ విషయం నేను వృద్ధుడు కదా, నాకెందుకు బయలుపరుచున్నావు? నువ్వు ఎవరో వారిని బలపరచు, వారు ఎంతగానో నీ సేవ కొరకు ప్రయాసపడతారు, నీ పని వరకు వారు ముందుకు వెళతారు. నేను వృద్ధుడిని కొనసాగించలేని చెప్పేసి దేవుడితో గోదాడుతూ ఉన్నాడు. అయ్యా, నేను పేదవాడిని ధనవంతులకి బైబిల్ విశ్వస్తు బయలుపరచు, వారైతే వారికి కలిగిన ధనాన్ని బట్టి నీ భక్తులను నీ బైబిల్ విషయం ఎత్తుపట్టుకుని అనేకులు ఎందుకు తీసుకు వెళతారు అన్నప్పుడు దేవుడు దైవజనులతో మాట్లాడిన మాట, వారెవరు నాకు అవసరం లేదు కానీ నేను నిన్నే కోరుకున్నాను. అలనాడు దైవజనుడు అవదాసయ్య గారిని కోరుకున్న దేవుడు బైబిల్ విషయం బంగారు అక్షరములతో తన ఎదుట బయలుపరిచిన వాడిగా కనబడుతుంది.
జనవరి 31వ తారీఖు నుంచి మే నెల 5వ తారీఖు వరకు దేవుడి సన్నిధానంలో గోచాడుతూ లూథర్ విష్ణువర్ని పెట్టి బైబిల్ విష్ణుకొచ్చి బైబిల్ విష్ణు స్థాపించిన దినముగా ఉంటుంది. అందుకే పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నది, పరిశుద్ధ లేఖనాల నుంచి మనం చూస్తున్నది సొలొమోను రచించిన పరమగీతము. మొదటి అధ్యాయము 4వ వచనములో మనం చూసిన వారమైతే, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చినము, రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకును, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించుదము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించుదము. యథార్థమైన మనస్సుతో వారు నన్ను ప్రేమించుచున్నారు అనే మాట మనం చూడగలుగుతున్నాం. నన్ను ఆకర్షించము, మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చుతామని పరిశుద్ధ లేఖనాలను మనం చూడగలుగుతాం. ఆనాడు దైవజనుడు దేవదాసయ్య గారిని ఆకర్షించబడ్డ అదిగో దైవజనుడి విషయంలో మనం చూస్తున్న వారమైతే పరుగున పరిగెత్తుకొచ్చి వచ్చి నేటి దిన బైబిల్ విషయం స్థాపించబడిన వారిగా కనబడుతున్నారు. అయా నిన్ను బట్టి నీవు సంతోషించదము, ఉత్సాహించదము అని చెప్పేసి దేవుని వాక్య గ్రంథంలో మనం చూడగలుగుతున్నాము. అలనాడు దైవజనుడు దేవదాసయ్య గారితో కూడా పలికిన మాటది, నాకు ఎవరు అవసరమనేది కాదు, నిన్ను బట్టి సంతోషిస్తాను, నీవే నాకు కావాలని అలనాడు దైవజనుడు దేవదాసయ్య గారిని కోరుకున్న వాడిగా మనం చూడగలం. అలనాడు స్థాపించబడిన ఆ యొక్క ఇంధనము నేటి అనేకమైన ప్రాంతములు, అనేకమైన రాష్ట్రములు, అనేకమైన దేశములు బైబిల్ విషయంలో వ్యాపించబడుతున్నది. ఎంతగా సువార్త ప్రకటించబడుతూ బైబిల్ విషయం ఎత్తుపట్టుకున్న వారిగా మనం చూడగలుగుతాం. అలనాడు దైవజనుడు దేవదాసయ్య గారు స్థాపించబడిన ఆ బైబిల్ విషయాన్ని నేటి దిన ప్రపంచంలో అనేకముగా సువార్త ప్రకటించబడుతున్నది. బేతేలు గృహము నుంచి అలనాడు దైవజనుడు బేతేలు గృహములో నివసించి ఇదిగో బైబిల్ విషయం స్థాపించబడిన నీటి వరకు కూడా సాగిస్తున్నాడు. అనేకమైన సాక్షులు ఉంటున్నాడు, అనేకమైన స్వస్థ కార్యాలను చూడగలుగుతున్నాము. దీనికి కారణమేమంటే అలనాడు దైవజనుడు దేవదాసయ్య గారు చేసిన ప్రార్థన స్థాపించిన ఆయన బైబిల్ విషయంగా మనం చూడగలుగుతాం. నేను అంత మాత్రమే కాదు, ఇక పునరుద్ధానములు చివరి ఆదివారం ప్రత్యక్ష దినాల్లో ఉన్నవారు కూడా యేసు ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత ఏ విధంగా ఆకర్షించబడ్డాడు, పునరుద్ధానం కాకముందు పాత నిబంధన కాలంలో యేసు ప్రభువు ఏ విధంగా ఆకర్షితుడై ఉన్నాడు, తన రూపంలో చేత అనేకులైన వారిని ఆకర్షించేవాడుగా కనపడుతున్నాడు. నేటి మన దేవుడి సన్నిధానానికి వచ్చిన వారుగా మనం ఎవరికి ఆకర్షితులం అవుతున్నాం? దేవుడికి ఆకర్షితం అవుతున్నామా, లేదా లోకానుసారానికి మనం ఆకర్షించబడే వారుగా ఉన్నామా? ఒకసారి మనం పరిశీలించుకుందాం. లోకంలో ఉంటున్నాము, లోకానికి ఆకర్షితులమై ఉంటున్నామా, లేదా దేవుని సన్నిధానంలో దేవుడికి ఆకర్షితులమై ఉన్నామా అని ఒకసారి లేఖనాల్లోంచి మనం చూస్తున్నామంటే దేవుడు ఏమై ఉన్నాడంటే మనల్ని ఏ విధంగా ఆకర్షిస్తున్నాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసిన వారమైతే కీర్తనాకారుడైన దావీదు గారు అంటున్నాడు. కీర్తన గ్రంథం 45వ కీర్తన 2వ వచనంలో మనం చూసిన వారమైతే పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 45వ కీర్తన 2వ వచనంలో, నరులకంటే నీవు అతి సుందరమై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పొయ్యబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదిస్తున్నాడని లేఖనాలు తెలియజేస్తున్నది.
అయ్యా నరుల కంటే నీవు అతి సుందరమై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆస్వాదించేవాడుగా కనబడు. మనందరికంటే నరులందరికంటే కూడా దేవుడు ఏమై ఉన్నాడు మనం చూస్తున్నది అతి సుందరుడిగా కనబడుతున్నాడు. సుందరవంతుడే కాదు, ఆయన పేదవుల మీద ఏమి కనబడుతుందంటే దయారసము పోయబడి ఉన్నది. ఆయన దయతో నింపబడిన వాడుగా కనబడుతున్నాడు. మానవుడి విషయంలో మనం చూసినది, నరుడైన వారి విషయంలో మనం చూసినది దయ లేని వారుగా కనబడతారు. కానీ దేవుడి విషయంలో మనం ఒకసారి ఆలోచించగలిగిన వారమైతే పరిశుద్ధ గ్రంథంలో తెలియజేయబడిన మాట ఆయన పేదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. ఆయన దయ చేత మనం నింపగలిగే వాడై ఉన్నాడు. ఎవరైతే ఆయనకు ఆకర్షణకు దేవుడి సన్నిధానంలో వచ్చి ఆయన సన్నిధానంలో ప్రార్థిస్తున్నామో, ఆయన ఆకర్షించబడుతున్నాం. మన విషయంలో కూడా ఆయన దయ మన మీద అనుగ్రహించగలిగే దేవుడై ఉన్నాడు. ఆయన దయను కోరుకుంటూ నేటి దినమున సన్నిధానంలో వచ్చాను. ఏదైనా ఆయనకు ఆకర్షించబడుతున్నామా? అతి సుందరుడైన నువ్వు దేవుడికి ఆకర్షించబడుతున్నావా? లేదా లోకములో అందరం చూసి ఆకర్షించబడుతున్నావా? లేదా ధనమును చూసి ఆకర్షించబడుతున్నావా? వైభోగాల చూసి మనం ఆకర్షించబడుతున్నావా? ఒకసారి పరిశీలించుకున్నాం. నరులందరికంటే కూడా ఆయన అతి సుందరవంతుడిగా కనబడుతున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూసిన వారైతే అందం మోసకరము, సౌందర్యము వ్యర్థమని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. అందం అందం అనేది మోసకరంగా కనబడుతుంది. సౌందర్యం అనేది వ్యర్థం. దానికి ఆకర్షితులమైతే ఇదిగో మన జీవితంలో వ్యర్థంగా మోసకరంగా కనబడుతుంది. కానీ మన జీవితము నిత్యము కూడా ఇదిగో మేలుతో నింపబడాలంటే అతి సుందరుడైన దేవుడికి ఆకర్షితమై ఉంటారు. పునరుద్ధానుడైన ప్రభావం కూడా అనేకులైన వారిని ఆకర్షించబడింది. పునరుద్ధానుడైన తర్వాత యేసు ప్రభావం అనేకులైన వారి దగ్గరికి వెళ్ళారు. అనేకమైన జనసమూహం దగ్గరికి వెళ్ళారు. అయ్యా సజీవుల దేవుడు అని చెప్పేసి తను తాను కనపరుచుకుంటున్నాడండి. మగ్దలేని మరియు మొట్టమొదటిసారిగా కనబడుతూ ఇదిగో ఎంతో ఆశ కలిగినది, దేవుడు చూడాలని ఆశ కలిగినది. సమాధి ఎదురు వచ్చి తొంగి చూస్తున్నది. పెందల కాడే వచ్చినది. ఇంకా తెల్లవారుజామున ఇంకా పెందల కాడనే వచ్చి సమాధిని చూస్తున్నది. చూస్తున్న ఆమె విషయంలో దేవుడు మరి ఆకర్షించింది. మరి దేవుని ఆకర్షించుకున్నది. ఇదిగో తండ్రి కంటే ముందుగా మగ్దలేని మరి కనబడుతూ ఆయన రూపాన్ని మొట్టమొదటిగా చూడగలిగి అంతస్తులు సంపాదించుకున్నాడు. తండ్రి కంటే ముందుగా ఇదిగో ఎవరు ఆయన రూపాన్ని చూశారంటే, ఎవరు ఆయన స్వరముని విన్నారంటే మగ్దలేని మరియా దేవుని యొక్క స్వరూపాన్ని చూసినది, తన యొక్క రూపాన్ని చూసినది. దైవ యొక్క అతి సుందరుడైన యేసు యొక్క రూపాన్ని చూడగలిగి అంతస్తులు సంపాదించగలది. ఆయన స్వరముని అందుకలిగి ఆ యొక్క అంతస్తులు సంపాదించగలది. నీటిగా మనకి అంతస్తు ఏమైనది, మన రూపం ఏమైనది, ఆ యొక్క రూపాన్ని మనం చూడగలుగుతున్నామా? బైబిల్ యొక్క మూల సిద్ధాంతం కూడా మనం చూస్తున్న వారిని దేవుడు మనకి నేర్పిన ఆ యొక్క సూక్ష్మ ప్రార్థన కూడా మనం చూస్తున్న వారిని దేవా నాకు కనబడము, దేవా నాతో మాట్లాడు, దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడమని ఆనాడు దైవజన దేవదాసయ్య గారు మనకి నేర్పిన ప్రార్థనగా మనం చూడగలుగుతారు. ఆనాడు నేర్పిన ప్రార్థన భక్తుల వారి జీవితంలో మనం చూస్తున్నాము. మగ్దలేని మరి కనపడతాడు. దేవుడికి స్వరాన్ని అందించిన వాడుగా కనబడుతున్నాం. వేదికన్నా ఆయన రూపాన్ని అందుకోవడానికి దేవుడి సన్నిధానానికి వచ్చిన వారు ద్వారా ఇదిగో ఆయన రూపాన్ని మనం చూద్దాము. ఆయన యొక్క రూపమైన సౌందర్యాన్ని మనం కలిగి ఉన్నాం. ఈ లోకంలో మనం చూసిన వారమైతే బైబిల్లో అనేకమైన ఆకర్షణ కనబడుతుంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్న వారికి అనేకమైన ఆకర్షణలు మొట్టమొదటిగా మనం చూస్తున్నది రూపాన్ని బట్టి కలిగే ఆకర్షణ.
పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఇంకా శరీరధారిగా ఈ లోకానికి రాకముందు ఏ విధంగా ఆకర్షించేవాడిగా మనం చూసినట్లయితే తన రూపాన్ని నరులకించి ఇదిగో దేవుడు ఆయన ఆకర్షించేవాడిగా మనం చూడగలుగుతారు. నరులకించి నరుల ద్వారా ఆకర్షించబడ్డాడు. అందుకే దైవజనుడు దేవదాసాయి గారు కూడా తన అనుభవంలో పొందుపరిచిన ఒక కీర్తన మనం చూసిన వారైతే దైవజనుడు తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకము 71వ పాటలో మనం చూసినది సర్వలోక ప్రభువులకు సంపూర్ణమనే విజయం అనే కీర్తనలో 3వ చరణంలో మనం చూసిన వారమైతే దైవజనుడు దేవదాసాయి గారు ఎంతో చక్కగా పొందుపరిచిన విధానం కనబడుతుంది. నరులలో నరుల్లో గుడారం వేసిన తండ్రికి చేయము, అందరినీ ఆకర్షించు తండ్రికి చేయము, అందరినీ ఆకర్షించు తండ్రికి చేయమని చెప్పేసి ఆ జీవన తండ్రిని అనుగ్రహించడానికి ఇదిగో నరుల్లో గుడారం వేస్తూ ఇదిగో తండ్రిని చేయము అనుగ్రహించే విధంగా తన రూపాన్ని తన యొక్క సౌందర్యాన్ని మన యొక్క నరులకు అందించగలిగే వాడుగా మనం చూడగలుగుతాం. ఏ విధముగా ఆ యొక్క నరులకు తన యొక్క రూపాన్ని అందించున్నాడు అని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొద్ది నిమిషములు మనం ధ్యానించిన వారమైతే పరిశుద్ధ గ్రంథం నుంచి నిర్గమాకాండము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమాకాండము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం ధ్యానించుకుందాం. లేవి వంశస్థుడు కూడా వెళ్ళి లేవి కుమార్తెని వివాహం చేసుకులను. ఆ స్త్రీ గర్భవతి కుమారుడని వాడు సుందరుడైన ఉండడం చూసి 3 నెలలు వారిని ఇక్కడ మనం చూసిన వారైతే ఆ స్త్రీ గర్భవతి కుమారుడని వాడు ఏ విధంగా కనబడుతున్నాడంటే సుందరుడై ఉండడం చూసి ఆ యొక్క బాలుడిని తన తల్లి 3 నెలలు దాచినదిగా కనబడుతున్నది. ఆ యొక్క బాలుడి విషయంలో మనం చూసిన వారికి ఏ విధంగా ఉన్నాడంటే సుందరుడుగా కనబడుతున్నాడు. యేసు ప్రభువు జీవితంలో కూడా మనం చూస్తున్న వారికి ఆయన అతి సుందరుడుగా ఈ పరిశుద్ధ లేఖనాలు కనబడుతుంది. ఆయన సుందరుడు ఆయన యొక్క సౌందర్యాన్ని కూడా తనకు మాత్రమే కాదు కానీ తన బిడ్డలైన వారికి కూడా అటువంటి సౌందర్యాన్ని ఆయన రూపాన్ని అనుగ్రహించగలిగే దేవుడుగా కనబడుతున్నాడండి. అవును, ఆ యొక్క మోషే గారి విషయంలో మనం చూస్తున్న వారైతే ఇదిగో ఆ యొక్క మోషే గారు ఏ విధంగా ఉన్నాడంటే ఇదిగో సుందరుడైన వాడుగా కనబడుతున్నాడు. తన తల్లి ఎన్ని దినములు దాచిపెట్టినదంటే ఆ బాలుని 3 నెలలు దాచినదిగా కనబడుతున్నది. ఆయన రూపము తన రూప లావణ్యాలని నీ రూప లావణ్యాలుగా మారుస్తారని పరిశుద్ధ లేఖనాల్లో మనం చూడగలుగుతాం. అంత మాత్రమే కాదు, నా రక్తము ప్రతి నిమిషము దారుగా ప్రవహింపచేయించున్నది. ఆ యొక్క రక్తము మిమ్మల్ని రక్షించేదిగా కనబడుతుందని పరిశుద్ధ లేఖనాల్లో మనం చూడగలుగుతాం.
ఆయన రక్తము చేత మనం కడగబడుతున్నాము. ఆయన యొక్క రూప లావణ్యాల చేత ఆయన రూపములకి మనం మార్చబడుతున్నాము. ఆయన సౌందర్యాన్ని కూడా మనకి కూడా అనుగ్రహించగలిగే దేవుడై ఉన్నాడు. ఆయన సౌందర్యం ఇక్కడ మనం చూసినది మోషే గారి విషయంలో మనం చూసినది ఆయన సౌందర్యం చేత నింపబడ్డాడు. ఆయన సుందరుడుగా కనబడుతున్నాడు. ఆ తల్లి ఆ యొక్క బిడ్డ విషయంలో మనం చూసినది అందరి కుమారుడు వలె ఇక కుమారుడు కూడా మరణించవలసిన పరిస్థితి, చనిపోవలసిన పరిస్థితి. కానీ ఈ కుమారుడి విషయంలో ఒక ప్రత్యేకత కనబడుతుంది. ఆ యొక్క మోషే గారి విషయంలో ఒక ప్రత్యేకత మన కొరకు ఆ సుందర రూపాన్ని అవ్వడానికి అతని విధానం చూడగలుగుతారు. నీటిగా మన బిడ్డలు, మన కుమారులు, మన కుమార్తెలను ఆ విధంగా కాపాడుకుంటున్నాము. దేవుడు అనుగ్రహించిన ఆ బహుమాన విషయంలో ఏ విధంగా ఆ తల్లి గారి వలె భద్రపరచుకోగలుగుతున్నాము, కాపాడుకోగలుగుతున్నాము. దైవ సన్నిధానంలో దేవుడికి ఆ సన్నిధానం వాక్యానుసారంగా మనం పెంచగలుగుతున్నామా? ఒకసారి ఆలోచిద్దాం. మన కుటుంబం, మన బిడ్డల విషయంలో ఆలోచిద్దాం. అలనాడు ఆ తల్లి విషయంలో మనం చూసినది 3 నెలల దాల్చినది ఇంకా దాల్చలేక మనం చూసిన వారమైతే 4వ వచనం లేదా 3వ వచనంలో మనం చూసిన వారమైతే తరువాత ఆమె అతని వాడిని దాచలేక వాడి కొరకు ఒక చమిపెట్టె తీసుకొని దానికి చికటముండును కీలును పోచి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున చమ్ములో దాని ఉంచిన విధానం చూడగలుగుతుంది. ఇంకా దాచలేకపోయేది. పెరుగుతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు, ఏడు లేనపడుతున్నది. పెంచలేక వాని కొరకు ఒక చమ్ము పెట్టిన ఒక పెట్టెను సిద్ధపరిచినదిగా కనబడుతుంది. నీ విధమా మీ బిడ్డల వరకు ఏమి సిద్ధపరుస్తున్నావు? నీ కుమారుడు వరకు, నీ కుమార్తెల వరకు ఏమి సిద్ధపరుస్తున్నావు? ఒకసారి ఆలోచన. తల్లి గారు ఇదిగో తన కుమారుడు వరకు ఒక చమ్మ పెట్టెను తీసుకున్నది. పెట్టెను తీసుకోవడం మాత్రమే కాదు, ఆ యొక్క పెట్టెలు ఆ యొక్క పౌరుడైన ఆ యొక్క మోషే గారిని పండుని పెట్టింది. ఆ యొక్క మూత వేసినది. మూత వేయడం మాత్రమే కాదు, గాలి ఆడకుండా, ఊపిరి ఆడకుండా, ఇదిగో ఆ యొక్క ఏడుపులు బయటకు రాకుండా ఆ యొక్క సింహం ఆ యొక్క మనం చూసినట్లయితే సమ్ముకు కీలు పోసి ఆ యొక్క దానికి చికట మండని కీలును పోసిన విధానం కూడా మనం చూడగలుగుతాం. కరుణగా పౌరుల విషయం ఒకసారి ఆలోచిద్దాం. మనిషి గారికి ఆలోచిద్దాం. ఇక బ్రతకటానికి ఏమైనా ఆస్కారం ఉందా? అతడు జీవించడానికి ఏమైనా ఆస్కారం ఉందా? బ్రతకగలుగుతాడని నమ్మకం ఏ మాత్రమైన ఉన్నదా? ఒకసారి ఆలోచిద్దాం. కానీ తల్లి గారు దైవ సన్నిధానంలో ఉండి ఆ యొక్క దైవ సన్నిధానంలో దివ్య దృష్టితో, దైవ దృష్టితో, దైవ జ్ఞానముతో ఇంటికాడే ఉండి దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తున్నారు. ఆ పౌరుడు మాత్రమే ఎక్కడ కనబడుతుందంటే నైలు నదిలో ఆ యొక్క ముసలు తిరుగుతున్న ఆ యొక్క నైలు నదిలో పడి పెట్టింది. ఆ యొక్క నైలు నదిలో వదిలేసినది. కానీ తల్లి గారు ఆ యొక్క నైలు నది దగ్గర లేదు, ఎక్కడ కనిపెట్టుతున్నదండి. దివ్య దృష్టితో ఆ యొక్క కుమారుడు చూస్తున్నదండి. ఆ యొక్క ఇంటికాడే ఉండి దైవ దృష్టితో చూస్తున్నది. నీ విధంగా నీ కుమారుడు కూడా, నీ బిడ్డలు కూడా ఆ విధంగా చూడగలుగుతున్నాం. మన బిడ్డలు, మన కుమారుని ఆ విధంగా చూడగలుగుతున్నాం. ఒకసారి ఆలోచిస్తాం. ఆ యొక్క నాయన తెలియదు కానీ తన గృహోపలను చూడగలుగుతున్నాడు. ఎందుకంటే ఆ యొక్క తల్లి గారి విషయం దైవ ఉద్దేశం కలిగినది, దైవ లక్షణాలు కలిగినదిగా కనబడుతుంది. దేవుని యొక్క రూపాన్ని ఆ యొక్క కుమారుడికి అత్యధిగా కనబడుతున్నది. అంత మాత్రమే కాదు, కానీ మనం చూసిన వారికి ఈ విధముగా ఆ కుమారుడు ఎవరికి ఆకర్షితులై ఉన్నారంటే ఇదిగో ఆ సమయం పరో కుమార్తె ఆ యొక్క నది దగ్గరికి స్నానం కొరకు వస్తున్నది. ఇదిగో
అందులో ఉన్న ఆ యొక్క చౌడు పెట్టిని చూచినది. ఆ పెట్టిలో ఏమన్నా సరే అది నాదని చెప్పేసి చెరికెత్తలు పంపించినది. తీసుకురా అని చెప్పింది. అయితే చమ్ము పెట్టిన తీసుకొచ్చినది. మోసం తెరిచి చూసినది. సుందరైన బాలు చూచినది. బాలు చూచిన ఆ యొక్క పరోకుమార్తె ఈతను నా కుమారుడే అని చెప్పేసి పెంచుకున్న విధానం కనపడుతుంది. ఎందుకు ఆ యొక్క శ్రమ ఎందుకు వచ్చినదంటే ఆ యొక్క పరోడు ఆజ్ఞాపించినాడు. అందరూ బాలుని సంహరించండి ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. అక్కడ చేసిన ఆజ్ఞ ప్రకారము అక్కడ తల్లి కాపాడుకోలేకపోతున్నది. ఇంకా నా వల్ల దాటలేదని చెప్పేసి అక్కడ నైలు నదిలో వేస్తున్నది. దేవుని వైపు చూస్తున్నది. దేవుని వైపు చూస్తున్న తల్లి గారి విషయంలో చూస్తున్నది. మోషే గారు ఎక్కడికి వెళ్ళినాడంటే శత్రువుల కుటుంబానికి, శత్రువుల కుటుంబంలో కుమారుడుగా పెరుగుతున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నది దావీదు కీర్తన 23వ అధ్యాయము. దావీదు కీర్తన 23వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తున్న వారైతే నా శత్రుడు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుతావు, నూనెతో నా ప్రాంతున్నావు, నాటి నుండి పరులుచున్నది అని పలుకబడుచున్న మాటలు కనబడుతున్నది. నా శత్రుడు యొక్క నీవు నాకు భోజనం సిద్ధపరచుతావు. ఇది నా తల నూనె కాంతి నాటి నుండి పరులుచున్నది. సమృద్ధమైన జీవితం ఆ యొక్క మోషే గారి జీవితంలో వస్తున్నది. శత్రువుల యొక్క కుటుంబంలో కుమారుడుగా పెరుగుతున్నాడు. శత్రువుడి యొక్క భోజనము భార్య యొక్క పని కొరకు సిద్ధపరచబడిన ఆహారం మనకి కనబడుతున్నది. మీ మన జీవితంలో కూడా ఆ విధంగా ఉండాలంటే మొట్టమొదటిగా దేవుడు మనం ధరించాలి. దేవుని ఆజ్ఞ ప్రకారం మనం జీవించినట్లయితే మనకు కూడా దేవుని రూపాన్ని అనుగ్రహించగలిగే దేవుడు ఉన్నాడు. అతి సుందరుడైన యేసు ప్రభు యొక్క సౌందర్యాన్ని మనకి కూడా అనుగ్రహించగలిగే దేవుడై ఉన్నాడండి. ఆ యొక్క పౌరుడు కూడా సుందరుడిగా కనబడతాడు. ఆ యొక్క పరోకుమార్తె ఆ యొక్క మోషే గారి పౌరుడు చూడగానే ఆకర్షితులైనది. ఆ పౌరుడు తీసుకువెళ్ళి తన కుటుంబంలో తన కుమారుడుగా పెంచుకొచ్చిన విధానం కనబడుతున్నది. మీరు నా శ్రమ విషయంలో కూడా ఆ పౌరుడు ఏ విధంగా పెరిగినండి రాజకుమారుడుగా పెరిగాడు. మనకు కూడా అటువంటి శ్రమ నుంచి దేవుడు తప్పించగలిగే దేవుడైనాడు. అనేకమైన మన పిల్లలు ఒక ఉన్నతమైన స్థానంలో ఘనమైన స్థానంలో ఉండాలంటే నేటి మన ప్రార్థన ఈ విధంగా ఆ తల్లి గారి మన బిడ్డలకు ఒక బిడ్డను సిద్ధపరచుకోగలుగుతున్నాం, కాపాడుకోగలుగుతున్నాము. ఒకసారి ఆలోచన వాళ్ళు నడవలసిన త్రోవలు వారికి నేర్పము. వారు పెద్దవాడినప్పుడు ఆ త్రోవ నుంచి తొలగిపోవడని వాక్య గ్రంథంలో కనబడుతుంది. మీతో పాటు మీ బిడ్డలైన వారిని కూడా దేవుని సన్నిధానంలో తీసుకురాగలుగుతున్నాము. ఆ బిడ్డలు ఏదైతే ఉంటావో ఆయన రూపం అనేది మన బిడ్డలకు అనుగ్రహించగలిగే స్థితిని మనకు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, రాహేలు మనం చూస్తున్నట్టే రాహేలు ఇదిగో తన కుమారుడు కొరకు ఎంతగానో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నది. శ్రమలోకి వెళ్ళాడు మోషే. శ్రమలోకి వెళ్ళినప్పటికీ కూడా ఎన్నో శరసాల్లోకి వెళ్ళాడు, ఆపదలోకి వెళ్ళాడు. అయినప్పటికీ కూడా తన నమ్మిన దేవుని విషయంలో నమ్మకంగా జీవించినాడు. తల్లి ప్రార్థిస్తున్నది, రాయుడు ప్రార్థిస్తున్నది. తన యొక్క ప్రార్థన బట్టి అది యేసేపుని మార్చుకోగలిగింది. దేవుడు ఆకర్షించినాడు. ఆ యొక్క రాజు ఉండగానే రాజు కాదని యేసేపు ఒక ఘనమైన స్థితిని అనుగ్రహించగలిగే స్థితి అతడు పొందుకోగలిగినట్టే తల్లి ప్రార్థన బట్టి. అందుకే ఇది బైబిల్ అవకాశం మాట, అబ్బాయి నీ కుటుంబంలో తల్లైనా ప్రార్థనా పరులైన లేదా తండ్రి అయినా ప్రార్థనా పరుడుగా ఉంటే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. మన జీవితంలో మన ప్రార్థన ఆదరించబడాలా, ప్రార్థనా జీవితం అయిపోవాలా. తల్లి ప్రార్థన, తండ్రి ప్రార్థన ఉంటే తన కుమారుడు
కుమార్తెల విషయంలో ఆశీర్వదించబడతారని దేవుని వాక్యాన్ని ప్రకారంగా నేను తెలియజేస్తున్నా. సన్నిధిలో బ్రతిమోదాన్ని, సన్నిధిలో ఆ యొక్క సన్నిధి చేసింది కాబట్టి నువ్వు దైవ దృష్టితో చూడగలిగినది. ఆ కుమారుని శత్రువుల కుటుంబానికి వెళ్ళినప్పటికీ కూడా ఘనముగా పెరిగాడు. ఆ యొక్క శక్తిని దేవుడు వారికి అనుగ్రహించగలిగిన స్థితిని ఒక సమయంలో అరణ్యములో ఇదిగో మందరం మేపుతున్న సందర్భంలో కూడా మోషే గారికి ఇదిగో దేవుడు ఆకర్షించున్నాడు. పొదైతే మండు చూడదు, కానీ ఆ యొక్క పొద అనేది కాలిపోతలేదు. ఆ యొక్క వింతైనది ఏమిటో చూడాలని ఇదిగో వెళుతూ ఉన్నాడు మోషే. దేవుడు స్వరం వినపడుతుంది, మోషే ఇదిగో ఈ చేతులు విడిచి నా దగ్గరికి రమ్మని చెప్పేసి మోషే గారిని పిలిచింది. ఆ యొక్క మండుచున్న పొద మోషే గారిని ఆకర్షించినదండి. నీతి మనం కూడా దేవుడికి ఆ విధంగా ఆకర్షించగలుగుతున్నాం. దేవుడు స్వరం అందుకోగలిగే స్థితిని సంపాదించుకున్నాడు. శ్రమలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పటికీ కూడా, భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు స్వరం అందుకోగలిగే స్థితిని సంపాదించుకున్నాడు. దేవుడితో మాట్లాడగలిగే స్థితిని సంపాదించుకున్నాడు. ఇక పునరుద్ధానపు దినంలో ఉన్నవారు ఏదైనా మన రూపము ఆయన రూపాన్ని కలిగి ఉన్నామా, మన సౌందర్యం ఆయన సౌందర్యాన్ని కలిగి ఉన్నామా ఒకసారి ఆలోచిస్తాం. అంత మాత్రమే కాదు, భక్తుడైన దావీదు గారి జీవితంలో మనం చూసినట్లయితే ఒక సౌలు రాజుగా పరిపాలిస్తున్న సందర్భంలో సౌలు కాదని దావీదు గారిని అభిషేకించాలని సమూయేలుతో చెప్పిన తర్వాత యెషయా యొక్క కుమారుడు ఒక కుమారుని రాజుగా అభిషేకించమని సమూయేలుతో చెప్పిన తర్వాత సమూయేలు దేవునికి ఆజ్ఞ ప్రకారం ఎవరి ఎదురుకు వచ్చి ఉన్నారంటే యెషయా ఎదురుకు వచ్చి, అయ్యా దేవుడు నాకు ఆజ్ఞాపించున్నాడు, అదిగో నీ కుమారుడు ఒక కుమారుని అదిగో అభిషేకించమని దేవుడు వాక్యం నాకు అందించబడింది అని చెప్పేసి, ఇగో నీ కుమారుడు పిలిపించమని చెప్పేసి వారిని పిలిపిస్తున్న సందర్భంలో ఇదిగో ఇతని కాదు ఇంకా ఎవరైనా ఉన్నారని చెప్పేసి అతను తన్నప్పుడు, అయ్యా కలచటి వాడు చివరి వాడు ఒకడున్నాడు సమూయేలు అని చెప్పేసి అతను తన్నప్పుడు అతన్ని కూడా పిలిపించమన్నప్పుడు అతన్ని పిలిపించున్నారు. పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూసిన వారమైతే పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా తన 7 కుమారులను సమూయేలు ఎదుట పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకోలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారని విషయాన్ని అడగగా అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలు కావచ్చున్నాడని చెప్పిన. అందుకు సమూయేలు నీవు వారిని పిలవనంపించు, అతడు ఇక్కడ వచ్చు వరకు మనం కూర్చుందని యెషయాతో చెప్పగా అతడు వారిని పిలవనంపించి లోపలికి తొడుకుని వచ్చిన. అతడు ఎర్రనివాడు, చక్కని నేత్రము గలవాడు, చూచుటకు సుందరుడు అయిన ఉండెను. అతడు రాగానే నీరు కోరుకున్న వాడు ఇతనేనని నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీగా సమూయేలు తైలపు కొమ్మను తీసుకుని వారి సహోదరుల ఎదుట వారి అభిషేకము చేసిన. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదునికి బలముగా వచ్చిన విధానం కనబడుతుంది. యెషయాతో సమూయేలు అంటున్నాడు, అయ్యా దేవుని వాక్యం నాకు వినవించబడింది, అయ్యా నీ కుమారుడు ఒకటి అభిషేకించమని దేవుని వాక్యం నాకు తెలియజేస్తున్నది అని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడని చెప్పేసి నీ బిడ్డలు నీ కుమారుని పిలిపించమనగా 7 కుమారులు తీసుకొచ్చారు. ఒకరి మీద ఒకరు అభిషేకిస్తున్నప్పుడు ఇతడు కాదు అని చెప్పేసినప్పుడు అయ్యా సమూయేలు ఆయనతో అంటున్నాడు, యెషయాతో అంటున్నాడు, అయ్యా ఎవరైనా ఉన్నారు అన్నప్పుడు ఆయన కడచటి వాడు, చివరి వాడు, ఆయన చిన్న పిల్లవాడు, 5 గొర్రెలు కాల్చుకునేవాడు ఉన్నాడు అన్నప్పుడు
అతని పెళ్లి పెంచమన్నాడు. దేనికి పనికిరవాడు, లెక్కలో లేనివాడు అయినప్పటికీ కూడా ఇదిగో గొర్రెలు కాచుకొచ్చిన ఆ దావీదుని పిలిపించినప్పుడు ఇదిగో దేవుడు కోరుకున్నది ఇతడే స్వరం సమూయేలు నిలబడినప్పుడు సమూయేలు తైలపు కొమ్మును తీసుకుని అతను అభిషేకించిన వాడు. ఆయన విషయంలో మనం చూసిన వారిని ఆయన ఏ విధంగా ఆయన దావీదు ఏ విధంగా కనబడుతున్నాడంటే అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరుడైనట్లుగా మాట్లాడగలడు. ఆయన యొక్క రూపము సౌందర్యము దావీదుగా కనబడినది. ఇతని కాదు ఇంకా ఎవరైనా రూపము కలిగి ఉన్నదంటే దావీదు గారు. ఆయన రూపాన్ని సౌందర్యాన్ని కలిగి ఉన్నాడు. ఆయా కోరుకున్నవాడు ఇతను అభిషేకించమన్నప్పుడు ఇదిగో ఎప్పుడైతే సమూయేలు తైలపు కొమ్ము చేత అభిషేకించబడిన తర్వాత దేవునికి ఆత్మ అతని మీదకి వచ్చిన విధానం కనబడుతుంది. అవును, దావీదును ఆకర్షించుకున్నాడు. ఇదిగో దేవుని రాజునకు రాజుకు అభిషేకించున్నాడు. ఆయన రూపం చేత, ఆయన సౌందర్యం చేత ఇదిగో ఆకర్షించబడిన వారుగా కనబడుతున్నారు. నీటి ధర్మ ఆయన రూపం మనలో ఉన్నదా, ఆయన సౌందర్యం మనలో ఉన్నదా? ఒకసారి ఆలోచిద్దాం. మోషే గారి విషయంలో మనం ధ్యానించాము. ఆయన సౌందర్యము, ఆయన బాడు విషయంలో ఆయన సుందరవంతుడిగా కనబడుతున్నాడు. దావీదు గారి విషయంలో మనం చూసిన వారైతే ఇతరు కూడా అభిషేకించే సమయంలో ఇతరు కాదని చెప్పేసి కలచటి వారు, చివరి వారు, దేనికి పనికిరాని వారు అయినప్పటికీ కూడా దేవుని రూపాన్ని కలిగి ఉన్నాడు, దేవునికి సౌందర్యాన్ని కలిగి ఉన్నాడు. దాన్ని బట్టి దేవుడి ముందు ఆకర్షించేవాడిగా కనబడుతున్నాడు. మనం కూడా ఆయన సందర్భంలో ఆకర్షించబడుతూ ఒక ఘనమైన స్థితిలో నిలబడాలంటే ఆయన రూపాన్ని కలిగి ఉండాలి, ఆయన సౌందర్యాన్ని మనం కలిగి ఉండాలి. వారు అటువంటి సౌందర్యాన్ని కలిగి ఉండాలి. కాబట్టి గొప్ప స్థితిలో దేవుని ఆత్మను సంపాదించుకున్న వారుగా వారికి కనబడుతున్నారు. ఆయన సన్నిధానంలో ఆయన ఆరాధించడానికి వచ్చిన వారుగా, ఆయన స్థుతించడానికి ఇదిగో దేవుని సన్నిధానానికి వచ్చిన వారుగా చూడాలని ఆశ ఉంటే చాలు దేవుని రూపాన్ని మనకి అనుగ్రహించగలిగే వాడిగా కనబడుతున్నాడు. ఆయన సౌందర్యం చేత మనం నింపగలిగే వాడుగా కనబడుతున్నాడు. ఒక దినమ్మా జక్కయ్య ఇదిగో యేసు ప్రభువు ఆ యొక్క ప్రాంతానికి వస్తున్నాడని తెలుసుకున్నాడు. ఎంతో ఆయన ఏ విధంగా ఉంటాడో చూడాలని ఆశ కలిగి పరుగున వెళ్ళాడు. అనేకమైన జనసమూహము ఆయన చుట్టూ ఉండవలన అతడు పొట్టివాడైనందున ఆయన చూడలేకపోతున్నాడని ఇదిగో అక్కడ ఉన్న మేడి చెట్టుకి దేవుడు చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆశను బట్టి దేవుడే ఆయన ఆకర్షించబడి ఇదిగో ఆయన జక్కయ్య త్వరగా దిగిరము, నేటికి రక్షణ వచ్చినదని అన్నాడు. రక్షణ తెచ్చిన వాడుగా మనం చూడగలుగుతాం. నేటిగా మనం ఆయన చూడాలని ఆశ ఉంటే చాలు. నేటి మన జీవితంలో కూడా మనకి కూడా ఆయన రక్షణ అనుగ్రహించగలిగే దేవుడని మనం నమ్మవలసిన వారమైన మొట్టమొదటిగా ఆయన రూపం చేత, ఆయన సౌందర్యం చేత మనం ఆకర్షించేవాడుగా కనబడుతున్నాడు. రెండవదిగా మనం చూసినది దేవుడి బోధ ద్వారా ఆకర్షించేవాడుగా కనబడుతున్నాడు. దేవుడి బోధ చేత యేసు ప్రభువు జీవించిన తర్వాత శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన జీవించిన ఆయన 33 సంవత్సరాల జీవితంలో మిగతా 3-4 సంవత్సరాలు దేవుని సువార్తను ప్రకటించిన వాడుగా కనబడుతున్నాడు. అనేక వారిని ఆయన సువార్త ఆకర్షితులై ఆయన వెంబడించిన వారుగా కనబడుతున్నారు. అనేక వారు అపోస్తులు కాదు, ఆయన శిష్యులు కాదు, ఇదిగో ఆయన వెంబడించిన వారుగా ఆయన జీవితంలో మనం చూస్తున్నాం. ఆయన బోధన బట్టి, ఆయన సువార్తను బట్టి అనేకమైన వారు ఆకర్షితులయ్యారండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్న వారమైతే మార్కు సువార్త 1వ అధ్యాయము 27వ వచనంలో మనం ధ్యానించిన వారమైతే పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు సువార్త 1వ అధ్యాయము 27వ వచనంలో అందరికి విస్మయం ఉంది. ఇదేమిటి? ఇది కొత్త బోధగా ఉన్నది.
ఆయన అధికారముతో అపవిత్రాత్మను ఆజ్ఞాపింపగా అవి ఆయనకి లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నది కనబడుతుంది. ఆయన ఏమిటి కొత్త బోధలాగున్నది. ఆయన అధికారంతో అపవిత్రాత్మలు కూడా ఆయనకి లోబడుతున్న ఏమిటి అని చెప్పేసి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఆయన బోధ చేత సువార్త చేత అపవాదీలు కూడా లేదా దురాత్మలు కూడా ఆయనకి లోబడేవిగా కనబడుతుంది. ఆయన ఆకర్షితులుగా కనబడుతుంది, ఆకర్షించేవిగా కనబడుతున్నది. దురాత్మలు అపవిత్రాత్మలు కూడా ఆజ్ఞాపించినప్పుడు వారికి లోబడ్డాయని దేవునికి లోబడి. అందుకే మనం చూస్తాం కదా, ఆయన బోధ చేత లేదా సువార్త చేత అనేకులైన వారిని ఆకర్షించలేదు. ఇవి ప్రజలు మాత్రమే కాదు, దురాత్మలు కూడా అపవిత్రాత్మలు కూడా ఆయన సువార్తను బోధించేస్తున్నప్పుడు అపవిత్రాత్మను వదిలిపెట్టి దిగు వారిని దేవుని వెంబడించిన లేదా లేక లోబడినగా. అందుకే లోకాసు సువార్తలో మనం చూస్తున్నది, లోకాసు సువార్త 21వ అధ్యాయము 38వ వచనంలో మనం చూస్తున్నది. ఇక్కడ మనం కనబడుతున్న మాట ప్రభువా, లోకాసు సువార్త 21వ అధ్యాయము 38వ వచనం, ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన ఎదురు పెద్దలక్కడ వచ్చుచున్న విధానం ఎందుకు ప్రజలందరూ కూడా ఆ దేవాలయంలో పెద్దలక్కడ ఎందుకు వస్తున్నారంటే ఆయన మాట వినడానికి, ఆయన బోధ వినడానికి, ఆయనకి సువార్త వినడానికి ప్రజలైన వారు కూడా అందరూ కూడా పెద్దలక్కడే వస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఆయన వస్తున్న సందర్భంలో అనేకులైన వారు ఆయనకు ఆకర్షితులైన ఒక ఆనంద సమయమున యెరూషలేములో పస్కా పండుగ జరుగుతున్న సందర్భంలో ఇదిగో ఆ యొక్క వచ్చిన జనం అనుకుంటున్న సందర్భం చూసినది, జన సమూహం అనుకుంటున్న మాటలను చూసినది. ఇదిగో ఆయన పస్కా పండుగ రాడా ఏమిటి, ఆ పస్కా పండుగలో రాడా ఏమిటి అని చెప్పేసి అనుకుంటున్న సందర్భంలో ఎప్పుడైతే యేసు ప్రభువు వస్తున్నాడని తెలుసుకున్నారు, అయితే జన సమూహం అందరూ కూడా ఆయన వెంబడించడానికి ఎదుర్కోవడానికి వెళ్ళారండి. జన సమూహం ఎప్పుడైతే మాట్లాడుకుంటున్నారు, ఆ పండుగను ఆచరించడానికి ఏమిటి ఆయన అని చెప్పేసి ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటున్న జన సమూహం ఎప్పుడైతే ఆయన వస్తున్నాడని మాట వినబడినదో ఈ జన సమూహం మొత్తం కూడా ఆయనకి ఆకర్షితులై ఉన్నారు, ఆయన వెంబడించడానికి వెళ్ళినారు. జీవోత్సవాలతో ఆయన వెంబడిస్తూ ఆయన్ని యెరూషలేముకు తీసుకొచ్చిన వారిగా కనబడుతుంది. మట్లాది వారి దినముగా మనం చూడగలం. జీవోత్సవాలతో వారిని వెంబడించారు, ఆకర్షితులయ్యారు. ఇదిగో యెరూషలేము దేవాలయంలో ప్రవేశించిన వారిగా ఉంటారు. ఆయన విధంగా మనం చూస్తున్నది, ఆయన బోధలు అనేక ఆకర్షణ కనబడుతుంది. ఆయన ఆకర్షితులై ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ఆయన వెంబడించారు. ధోని ఎక్కితే ధోని వెంబడించినారు, కొండ ఎక్కితే కొండని ఆ యొక్క వెంబడించిన వారిగా మనం చూడగలుగుతాం. ఆ యొక్క ప్రాణస్థానం కొండ మీద బోధన చేస్తున్న సందర్భంలో అనేక జనసమూహం బోధించిన తర్వాత వారికి ఆకలి తీర్చడానికి ఎవరైతే ఏమైనా ఆహారం కలదని చెప్పేసి వారిని అడుగుతున్న సందర్భంలో ఒక చిన్న పిల్లవాడి ఎదుట 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొని ఆకాశం ఏమిటి ఆశీర్వదించిన తర్వాత ఆ యొక్క జనసమూహం పంచిపెట్టిన తర్వాత 12 కంపలు మిగిలిన విధానం కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఆ యొక్క బోధన బట్టి ఆకర్షితులయ్యారు. 3 దినములు కూడా ఆ బోధన ఆలకించిన వారుగా వారి జీవితంలో మనం చూడగలుగుతాం. ఈ రీతిగా మనం చూసిన వారికి ఆయనకి ఆకర్షితులై ఆయన బోధన విషయంలో ఆకర్షణ కలిగిన వారుగా ప్రజలు వారి విషయంలో మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, దేవుని ప్రవర్తన బట్టి కూడా, ప్రవర్తన జీవితాన్ని బట్టి కూడా ఆయనకి ఆకర్షితులయ్యారండి. ప్రవర్తన జీవితాన్ని బట్టి కూడా ఆయనకి ఆకర్షితులయ్యారు. ఏ విధంగా మన ప్రవర్తన ఏ విధంగా దేవుని సన్నిధానంలో కనబడుతున్న వారు పవిత్రత కలిగి ఉన్నాం.
అటువంటి పవిత్రతను మనం కాపాడుకోగలుగుతున్నాం. దేవుని విషయంలో మనం చూసిన వారమైతే అటువంటి ప్రవర్తన జీవితాన్ని కలిగి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూసిన మనకి యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చూసిన వారమైతే యేసు నేను బహాటముగా లోకం ఎదుట మాట్లాడితిని, యూదులందరూ కూడి వచ్చి సమాజ మందిరంలోను దేవాలయంలోను ఎల్లప్పుడూ బోధించుకుని రహస్యముగా నేనేమిటో మాట్లాడలేదని దేవుడు పలుకుతున్న ఆ మాటలు మనం చూడగలుగుతున్నాం. యెహోవా చేత వ్రాయించబడిన ఆ మాటలు మనం చూడగలుగుతున్నాం. యేసు నేను బహుమాటముగా లోకము ఎదుటే మాట్లాడుతుంది. అందరూ కూడినప్పుడు ఆ యొక్క యూదులందరూ కూడా కూడినప్పుడు సమాజ మందిరము ఇదిగో దేవాలయంలోను ఎల్లప్పుడూ బోధించింది, కానీ ఎప్పుడు కూడా రహస్యముగా నేనేమి మాట్లాడలేదు. నేను వారి ప్రతి వారిని కూడా ఆకర్షించే విధానములు, నా ఎదుగు తీసుకొచ్చే విధానములు అందరూ పోరాటంగా సమాజ మందిరము కూడినప్పుడే నేను బోధించేది తప్పితే రహస్యంగా ఎవరిని కూడా వారిని మార్చలేదు, వారితో బోధించలేదు. యూదులైన వాళ్ళందరూ కూడి వచ్చినప్పుడే నేను బోధించాను, వారితో మాట్లాడు. ఆయన జీవితంలో ప్రవర్తన జీవితంలో ఒక మనం చూడగలిగితే ఒక నమ్మకమైన సిద్ధాంతం కనబడుతున్నది. అంత మాత్రంగా ఆయన జీవితంలో కూడా ఏ పాపము లేని వాడుగా కనబడుతున్నాడు. ఆయన నోటి ఎదుటి కూడా ఏ కపటమైన మాటలు లేని వాడిగా కనబడుతున్నాడు. మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసిన వారైతే పరిశుద్ధ గ్రంథంలో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటను కనపడలేదు. ఆయన పాపము చేయని వాడిగా కనబడుతున్నాడు. ఆయన నోటి నుండి ఏ కపటము లేని వాడిగా కనబడుతుంది. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా, ఆయన బోధించే ప్రతి సువార్త కూడా అనేకమైన బహుజన సమూహము బహు ఆటముగానే ఇదిగో మాట్లాడిన వాడుగా కనబడుతున్నాడు. కానీ రహస్యముగా ఆయన ఉన్నప్పుడు మాట్లాడలేదు. ఆయన ప్రవర్తన జీవితాన్ని బట్టి అనేకులైన వారు కూడా ఆయన ఆకర్షించున్నాడు. ఆయన ప్రవర్తన జీవితాన్ని బట్టి పాపము లేని వాడిని కనబడుతున్నాడు. కాబట్టి ఆయన నోటి నుంచి ఎటువంటి కపటమైన మాటలు మాట్లాడలేని వాడిగా కనబడుతున్నాడు. బట్టి ఆయన జీవిత విధానాన్ని బట్టి అనేకులైన వారు కూడా ఆయన వెంబడించారు. మూడవదిగా మనం చూసినది ఆయన చేస్తున్న అద్భుత కార్యాలను బట్టి, స్వస్థత కార్యాలను బట్టి అనేకులైన వారు ఆయన ఆకర్షించారు. మనం చూసిన వారికి పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం ధ్యానిద్దాం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చిన కనుక యేసు యెరూషలేముకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల దారుల దగ్గర ఎబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కొనేటిలోకి నీరు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైన బాగుపడను. కనుక ఆ మండపములో రోగులు, గుడ్డివారు, అక్కడ 38 ఏళ్ళ నుండి వ్యాధి కలిగిన ఒక మనుషుడిను యేసు వాడు పడిపోవడం చూసి వాడిప్పటికీ బహుకాలం నుండి ఆస్తిలో ఉండి ఎరిగి స్వస్థపడగలుగుతున్న వారిని అడిగిన విధానం మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే అది ఒక కోనేరు కలదు, బెతెస్దా అనబడిన కోనేరు కలదు. ఆ యొక్క కోనేరులో దేవదూతలు వచ్చి అంటే ఎప్పుడైతే ఆ యొక్క నీటిని కదిలిస్తారో, కదిలించబడిన తర్వాత దేవదూతలు మొట్టమొదటిగా ఎవరైతే రోగము కలిగిన వారు ఆ యొక్క కోనేటిలో దిగుతారో వారు స్వస్థత
స్వస్థపడుతున్న విధానం కనబడుతుంది, బాగుపడుతున్న విధానం చూడగలుగుతున్నాం. చదవబడిన వాక్యము ద్వారా మనకి కనబడుతుంది. ఎవరైతే మొట్టమొదట ఆ యొక్క ఏ రోగస్తులైనా ఏ వ్యాధి కలిగిన వారైనా సరే ఎప్పుడైతే ఆ కోనేటిలో దిగుతున్నారో వారు స్వస్థ కార్యాలు చూడగలుగుతున్నారు, బాగుపడుతున్న విధానం కనబడుతుంది. ఇక్కడ ఈ మనిషి మనం చూసినట్లయితే 38 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతున్నాడు. అయా నేను దిగాలంటే శక్తి చాలదు, ఇదిగో నాకంటే ముందే ఒకరు దిగుతున్నారు, బాగుపడుతున్నారు, నేను దిగలేకపోతున్నానే బాధ వేదన కలిగి ఉన్నాడు. వేదన కలిగి ఉన్న యేసు ప్రభువు ఎప్పుడైతే మాట్లాడి ఉన్నాడు, మాటకి ఆకర్షితుడైనాడు. అయ్యా ఈ స్థితిలో ఉంటాను, నేను నాకు శక్తి లేని వాడిగా కనబడుతున్నాను, ఆయన నీటిలో నేను దిగలేకపోతున్నాను, ఈ స్వస్థ కార్యం చూడలేకపోతున్నాను. 38 సంవత్సరాల నుంచి నేను ఈ విధంగా బలహీన పరిస్థితిలో ఉన్నానని చెప్పేసి ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అయ్యా నువ్వు నీటి మూలంగా మాత్రమే కాదు, కానీ నా నోటి మాట ద్వారా నువ్వు స్వస్థత చూడగలుగుతావని ఆయన కుమారు విషయంలో మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నువ్వు నీటి ద్వారా మాత్రమే కాదు ఆ స్వస్థ కార్యం చూసేది, నా యొక్క నోటి మాట ద్వారా కూడా నువ్వు స్వస్థత పొందుతావని అతనితో మాట్లాడుతున్నాం. మనం చూస్తున్నది ఇది యోహాను సువార్త 5వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం చూసిన వారిని పరిశుద్ధ గ్రంథంలో నుంచి యేసును లేచి నీ పరిగెత్తుకుని నడుముని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిగెత్తుకుని నడిచిన విధానం కనబడి యేసు అంటున్నాడు, అయ్యా నీవు లేచి నీ పరిగెత్తుకుని నడుమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిగెత్తుకుని నడిచాడు. ఎన్నో సంవత్సరాల నుంచి 38 సంవత్సరాల నుంచి అటువంటి స్వస్థ కార్యం కూడా ఎదురు చూస్తున్నాడు. నీళ్ళు ఆయన కొనేలో దిగాలనుకుంటున్నాడు, తనకంటే ముందు ఎవరో దిగుతున్నారు, స్వస్థ పొందుతున్నారు, తన దిగలేకపోతున్నాడు, బలహీన మనస్థితిలో ఉన్నాడు. ఆయన కూడా దేవుడు అతను ఆకర్షించబడింది, తనకి విశ్వాసాన్ని బట్టి ఆకర్షించబడ్డాడు. తన దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా ఈ పరిస్థితిని నువ్వు నడవని చెప్పినప్పుడు వెంటనే అతడు స్వస్థత పొందుకొని తన పరిపెత్తుకుని నడవసాగిన విధానం తన జీవితంలో చూడగలుగుతాం. జీవితంలో కూడా మనం కూడా అటువంటి స్వస్థ కార్యాలు మనం చూడాలంటే దేవుని మాటకు లోబడతాం, దేవుని మాటకు లోబడి దేవుని వాక్యానుసారంగా జీవిస్తాము. అప్పుడే ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవిస్తామో తన రూపాన్ని అద్దెవాడిగా కనబడుతున్నాడు, తన యొక్క సౌందర్యాన్ని అద్దెవాడిగా కనబడుతున్నాడు. మన జీవితంలో ఎటువంటి వ్యాధులతో బాధపడుతున్నామో, ఎటువంటి అనారోగ్యమైన పరిస్థితుల్లో కనబడుతున్నామో, ఎటువంటి బలహీన పరిస్థితుల్లో కనబడుతున్నామో, ఎటువంటి అర్థం కానీ రోగంతో మనము బాధపడుతున్నామో, ప్రతి బలహీనత కూడా యేసు నామం బట్టి నోటి మాటను బట్టి ఇదిగో దేవుడు మనం స్వస్థపరచగలిగే దేవుడని విశ్వాసం ఉంచుదాము. అసలు దానిలో నమ్మిక ఉంచినప్పుడు అయితే విశ్వాసాన్ని బట్టి దేవుడు మనం స్వస్థపరచగలిగే దేవుడని మనం నమ్మవలసిన వారు. ఈ విధంగా చెప్పుకుంటే అనేకమైన స్వస్థ కార్యాలు కనబడుతుంది. నేను ముగిస్తాను, ఇప్పుడు నేను వెళ్తాను. 5వదిగా మనం చూస్తున్నది మరణము ద్వారా, ఆయన మరణం ద్వారా ఆకర్షణ కనబడుతుంది. యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనంలో మనం చూస్తున్నది. యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట మనం చూస్తాము. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా ఎదురు ఆకర్షించుకుందని వారితో చెప్పబడిన మాటను చూడగలరు. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరూ నా ఎదురుకు ఆకర్షించుకుందని వారితో చెప్పినట్టు యేసు ప్రభువు భూమి మీద నుండి పైకెత్తబడుతున్నాడు. ఇదిగో తాను ఆకర్షించబడ్డాడు, తండ్రికి ఆకర్షించబడ్డాడు, తండ్రి ఎందుకు కొనసాగిపోతూ ఆరోపణ అవ్వబోతున్నాడు. ఈ విధంగా మనమందరం కూడా ఆయన ద్వారా ఆయన ఆకర్షితమైనప్పుడు ఆయన ఏ విధంగా తండ్రి ఎదుట ఇదిగో ఆ యొక్క సింహాసనం ఎదుట ఆశీనుడై ఉన్నాడు, మనల్ని కూడా ఆ విధంగా తండ్రి ఎదుట కూర్చుండే పెట్టాలని కోరుతున్నాడు. తండ్రి ఈ విధంగా కుమారుడి విషయంలో కుమారుడు తండ్రి ఏ విధంగా ఆకర్షించున్నాడు,
ఉన్నాడు, మనలో కూడా మన కుమారుడుగా కనబడుతున్న మన పిల్లలు కూడా తండ్రి ఆకర్షిస్తున్నాడు. ఆకర్షణకి ఇదిగో లోపలి ఆయన ఆకర్షించబడే వారికి ఉండాలంటే మొట్టమొదటిగా ఆయన రూపాన్ని కలిగిపోతాము, ఆయన సౌందర్యాన్ని కలిగి ఉన్నప్పుడు మనం కూడా ఆకర్షించబడుతూ ఇదిగో కుమారుడు ఎదురుగా తండ్రితో సంతోషంగా జీవిస్తున్నాడు, సంతోషంగా ఆయన సింహాసనం యొక్క ఆశీర్వడై ఉన్నాడు. అటువంటి భాగ్యము సంపాదించుకోవాలంటే మనము కూడా దేవుని సన్నిధానంలో దేవునికి ఆకర్షణలో అవుతాము. అందరినీ ఆకర్షించు తండ్రికి చేయమని దైవజనుడి అవకాశంగా పలికినాడు. అటువంటి జీవి మన కుటుంబం కూడా మనం రక్షించబడతాము. అలనాడు దేవుడికి ఆకర్షితుడై ఉన్నాడు. ఆకర్షణ బట్టి ఆ కుటుంబానికి రక్షణ తెచ్చుకున్నవాడుగా, రక్షించబడిన వాడుగా కనబడుతున్నాడు. అటువంటి రక్షణ మనం కోరుకుంటాము. అంత మాత్రమే కాదు, పునరుత్థాన మగ్ధలేని మరియ మొట్టమొదటిగా దేవుని సన్నిధానంలో తండ్రి కంటే ముందు కూడా కుమారుని యొక్క రూపాన్ని చూసింది, అనేక సౌందర్యాలు చూసినది, ఎంతో ధన్యరాలుగా కనబడుతుంది. బైబిల్ గ్రంథంలో నీటి వరకు కూడా తండ్రి కంటే ముందుగా చూడగలిగే అంతస్తును సంపాదించుకున్నది. అటువంటి ఆస్తిని కలిగి ఆస్తిని బట్టి దేవుని యొక్క రూపాన్ని చూడగలిగింది. దేవుని సన్నిధానంలో ఆయన రూపాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళారా, ఆయన రూపాన్ని కలిగి ఉండడానికి వచ్చిన వాళ్ళారా, ఆయన సౌందర్యాన్ని కలిగి ఉండడానికి వచ్చిన వాళ్ళారా, ఆయన అతి సుందరవంతుడిగా కనబడుతున్నాడు. ఆయన దయావంతుడిగా, ఆయన పెద్ద మీద దయారసము పోయబడింది. ఆయన సన్నిధానం వచ్చిన మనందరికి కూడా అటువంటి దయచేత నింపబడుతూ రక్షణ మనకు అనుగ్రహిస్తూ మనల్ని మన కుటుంబాలను సంఘాన్ని దేవుడు రక్షించగలిగే భాగ్యము మనందరికీ దేవుడు అనుగ్రహించబడడం గాక. ఆమేన్. ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధుడైన దేవా, నీ సన్నిధిలో నీ సన్నిధానముపైన వాక్యమును దీవించండి. పునరుత్థానపు ఆకర్షణ దేవా, అయా దేవా, ఈ విధంగా మగ్ధలేని మరియ నీ రూపాన్ని చూస్తూ, నీ సౌందర్యాన్ని చూస్తూ దేవా, అయా తండ్రి కంటే ముందుగా చూడగలిగి అంతస్తును సంపాదించుకున్నది. అది భక్తులైన వారికి కూడా దేవా అటువంటి రూపాన్ని అర్పించావు, అటువంటి సౌందర్యాన్ని అనుగ్రహించినావు. అయా మాకు కూడా అటువంటి సౌందర్యాన్ని ఇస్తుందేవా, ఈ యొక్క ఆకర్షించే వారుగా కూడా మార్చమని మమ్మల్ని మాకు రక్షించగలిగే భాగ్యము మా అందరికీ దయచేయమని వాక్యమై చేస్తున్నాం. నేను కొంచెం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.